సినిమా పేరు బ్యూటీ, కానీ బ్యూటీ అనే పేరు ఎందుకు పెట్టారో సినిమా చూసాక కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఇంటికి వచ్చాక గూగుల్ సెర్చ్ చేశాను భయ్య. గూగుల్ ఏం చెప్పిందంటే ఈ సినిమా చూసాక ఇదే టెంప్లెట్ గుర్తొచ్చింది భయ్య నాకు. అమ్మా లేడీస్, మీరు ఈ మెసేజ్ అందరికి పంపించండి. పేరెంట్స్ ఇంకా డాటర్స్ చూడాల్సిన సినిమా ఇది అని అనిపించింది నాకు. హాయ్ గైస్, బ్యూటీ అనే మూవీ రిలీజ్ అయింది భయ్య ఈ రోజు. కానీ నిన్న నైట్ పెయిడ్ ప్రీమియర్ ఉంటే చూసాను. అంకిత్ కొయ్య ఆయనే సినిమా ఉంది కదా, దాంట్లో వన్ ఆఫ్ ది హీరో. ఆయన బ్యూటీ సినిమాలో హీరో. ఇంకా హీరోయిన్ పేరు నిలాఖీ పాత్ర. చాలా మందికి తెలుసుండదు కూడా బ్యూటీ అనే సినిమా వస్తుందని ఈ రోజు. మారుతి గారు ఈ సినిమాని ప్రెజెంట్ చేశారు భయ్య. ఈ సినిమా డైరెక్టర్ ఇంతకు ముందు రాజ్ తరుణ్ తో ఒక సినిమా తీశారు. ఆ సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఇది ఆయన సెకండ్ ఫిల్మ్. ఈ సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే భయ్య, ఒక ఇంటర్ చదివే నిబ్బి ఉంటుంది. వాళ్ళది ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ ఇంటర్ లో చదివే నిబ్బి ఒకటితో లవ్ లో పడుతుంది. ఇంటి నుంచి పారిపోతుంది. పారిపోయిన తర్వాత ఏమైంది అనేదే సినిమా. సినిమా 70% వైజాగ్ లో తీశారు భయ్య. ఈ సినిమా స్టార్టింగ్ 20-25 మినిట్స్ కొంచెం స్లో అనిపిస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ కి టైం తీసుకుంటాడు డైరెక్టర్. కానీ దాని తర్వాత ఉంటుంది భయ్య సినిమా. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ గా ఉంటుంది భయ్య. కమాన్ సెకండ్ హాఫ్ బ్రింగ్ ఇట్ ఆన్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా గుండెల మీద చేసుకుని మరీ చూశాను భయ్య. నెక్స్ట్ ఏమవుతుంది అని టెన్షన్ పడ్డాను. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. ఆ లెవెల్లో గ్రిప్పింగ్ ఉంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా సాలిడ్ గా ఉంది భయ్య. హీరోయిన్ ఈ సినిమాలో నాకు తెలిసి డెబ్యూటెంట్. ఆమె పేరు పలకడానికి కూడా కష్టంగా ఉంది. నిలాఖీ పాత్ర. ఆమెకి ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర ఉంది. ఆ పాత్రకి ఆమె చాలా న్యాయం చేసింది. పర్ఫెక్ట్ గా ఉంది ఒక నిబ్బి రోల్ లో. ఆమెకి డబ్బింగ్ కూడా ఎవరో చెప్పినట్టున్నారు ఆబ్వియస్లీ, కానీ మస్తు సూట్ అయింది ఆ డబ్బింగ్ కూడా. ఈ మధ్య ఏంటో మీరు గమనించారా, సినిమాల్లో నిబ్బి రోల్స్ ఎక్కువైపోయాయి. ఆ సినిమాలే హిట్ అవుతున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ కోర్ట్, లిటిల్ హార్ట్స్ అండ్ నౌ బ్యూటీ. బ్యూటీ సినిమా హిట్ అవుతో లేదో అట్ ద బాక్స్ ఆఫీస్ తెలియదు, కానీ నిలాఖీ పాత్ర పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది భయ్య. అండ్ అంకిత్ కోయా కూడా బాగా చేశాడు. నేను టూ మచ్ రివీల్ చేయలేను సినిమా గురించి. అంటే ఇట్ బి అ వెరీ యూనిక్ ఫిల్మ్. రెగ్యులర్ రొట్ట ఫిల్మ్ లాగా అయితే ఉండదు భయ్య. అండ్ ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిల్మ్. అండ్ పేరెంట్స్ పక్కా చూడాల్సిన సినిమా. అమ్మాయిలు అయితే షూర్ షాట్ మిస్ అవ్వకూడదు. దిస్ మూవీ ఇస్ అ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ కంటెంపరీ సొసైటీ. ఈ సినిమాలో హీరోయిన్ కి ఇంకా వాళ్ళ ఫాదర్ కున్న బాండింగ్ కూడా బాగా చూపించారు భయ్య. నరేష్ గారు చేశారు భయ్య ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ లాగా. చాలా మంచి రోల్. ఆయన చాలా బాగా చేశారు. అండ్ వాసుకి గారు ఒక మిడిల్ క్లాస్ మదర్ లాగా చేశారు ఈ సినిమాలో. షీ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో వస్తారైనా, చిన్న రోల్ కానీ మంచి రోల్, బాగా పర్ఫార్మ్ చేశారైనా. బ్యూటీ ఈజ్ అ లవ్ స్టోరీ భయ్య, సెటప్ ఇన్ వైజాగ్. లవ్ స్టోరీ అంటే మంచి సాంగ్స్ కి స్కోప్ ఉంటుంది కదా, కానీ ఈ సినిమాలో సాంగ్స్ అంత గ్రేట్ గా లేవు ఎక్సెప్ట్ ఫర్ వన్ సాంగ్. కన్నమ్మ కన్నమ్మ అని ఒక సాంగ్ ఉంది, బాగుంది. విజయ్ బుల్గానిన్ సాంగ్ లాగా అనిపించింది నాకు. ఐ థింక్ విజయ్ బుల్గానిన్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ సినిమా వైజాగ్ లో సెటప్ అయి ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్ లో 30% హైదరాబాద్ లో ఉంటుంది. కానీ వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ స్లాంగ్ ఉంటే బాగుండేది, కొంచెం ఆథెంటిక్ గా ఉండేది. అండ్ ఆ చేంజ్ ఓవర్ ఉండేది హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత. బట్ అన్ఫార్చునేట్లీ వైజాగ్ స్లాంగ్ మీద అంత ఫోకస్ పెట్టలేదు, అంత ఆథెంటిక్ అనిపించలేదు నాకు. కొన్ని సీన్స్ అబ్రప్ట్లీ కట్ అయ్యి వస్తాయి భయ్య. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుంది భయ్య. అది చూసాక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ పరిచయం ఏదైతే ఉంటుందో, అది కొంచెం కన్వీనియంట్ గా రాసుకున్నారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అది మీకు కూడా అనిపిస్తుంది మూవీ చూసిన తర్వాత. అండ్ ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్య, ఈ సినిమాతో కొన్ని కాస్టింగ్ ఆప్షన్స్ బెటర్ గా ఉంటే, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బెటర్ గా ఉంటే బాగుండేది. అండ్ కొంచెం రియలిస్టిక్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది కొన్ని ప్లేసెస్ లో. బికాస్ ఇట్స్ అ వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్. కొంచెం రియలిస్టిక్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది, రాదర్ దెన్ కమర్షియల్. బట్ నెవర్ ది లెస్ బ్యూటీ అనే మూవీ నన్ను సర్ప్రైజ్ చేసింది. ర్యాండమ్లీ సినిమా థియేటర్ కి వెళ్ళిపోయాను. సెకండ్ హాఫ్ అయితే గుండెల మీద చేసుకొని మరీ చూసాను భయ్య. ఆనెస్ట్ కన్ఫెషన్ ఏంటంటే, కొంచెం బ్రోచేవారు ఎవరురా. ఈ సినిమా ఆ సినిమా సిమిలర్ గా ఉంటాయి అని చెప్పను, కానీ కొంచెం నాకు సిమిలర్ అనిపించింది. బట్ ఇది చాలా సీరియస్ ఫిల్మ్. అది కొంచెం కామికల్ టోన్ లో ఉంటుంది. బట్ చూడొచ్చా అంటే కొంచెం డిప్రెసింగ్ గా అనిపించవచ్చు భయ్య సినిమా, ఎస్పెషలీ పేరెంట్స్ కి. బట్ దిస్ మూవీ ఇస్ ఐ ఓపెనర్ ఫర్ లాట్ ఆఫ్ గర్ల్స్. డెఫినెట్లీ గ్యారంటీ ఏంటంటే ఇది ఒక రొట్ట సినిమా కాదు. నేనైతే రికమెండ్ చేస్తాను ఈ మూవీ చూడమని. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అవన్నీ నాకు తెలియదు, బట్ నాకైతే నచ్చింది భయ్య ఈ మూవీ. ఫైనలీ ఒక కంప్లైంట్ ఏంటంటే, ఈ సినిమాతో బ్యూటీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. బట్ గూగుల్ ఏం చెప్పిందంటే, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది సినిమా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది కాబట్టి సినిమా పేరు బ్యూటీ అని పెట్టారంట భయ్య. ఓకే, ఇది నిజమైతే ఈ లాజిక్ అంత గ్రేట్ గా అనిపించలేదు నాకు, జస్టిఫికేషన్ అంత బాగాలేదు. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.02 టొమాటోస్ భయ్య. ఈ వారం ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు, సింగిల్ షాట్ మూవీ. నాకు ఎలా అనిపించిందో సినిమా చూసి నేను రివ్యూ ఇస్తాను. నేను ఆ మూవీ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తో ఒక సింగిల్ షాట్ ఇంటర్వ్యూ తీసాను భయ్య. 20 minutes ఉంది అప్రాక్సిమేట్లీ. అది మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఆ సింగిల్ షాట్ మూవీ గురించి తెలియని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. సో ఆ ఇంటర్వ్యూ చూడండి. అండ్ ఒకవేళ మీరు బ్యూటీ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
పుచ్చుక్ పుచ్చుక్.